హలో! మేమైతే లాస్ట్ వీక్ ట్రిప్‌కైతే మేము వెళ్ళాము. మా బ్యాచ్ అందరితో కలిసి. సో, ఎక్కడెక్కడికంటే మారేడుమిల్లి, అరకు అండ్ ఒరిస్సా. సో, లాస్ట్ పాయింట్ వచ్చేసి అరకు. సో, ఫస్ట్ మేము మారేడుమిల్లి వెళ్ళాము. సో, మేము అక్కడ కుక్ చేసుకొని హ్యాపీగా సెలయేర్ల మధ్యలో తినాలని చెప్పేసి మేమైతే వెజిటబుల్ షాప్‌కి అండ్ చికెన్ షాప్‌కి అయితే మేము హ్యాపీగా వెళ్ళాము. సో, ఫస్ట్ పాయింట్ అయితే ఇక్కడ ఆగాము. సో, ఇదో వన్ ఆఫ్ సెలయేరు ఇది. చూడడానికైతే మాత్రం మీరందరూ ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిన ప్లేస్. సో, ఫస్ట్ అయితే మేము టిఫిన్స్ అయితే చేసాము. సో, ఆ మధ్యలో సెలయేరు మధ్యలో మేము అలాగా టేబుల్ ఆర్గనైజ్ చేసుకొని మేమైతే హ్యాపీగా మేము తిన్నాము. సో, ఇదైతే గమ్ ట్రీస్ అట్ట. సో, నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఏదైతే గమ్ ట్రీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో, మార్నింగే గమ్ని తీసి అయితే వెళ్ళారు. సో, అలాగ ప్రతి చెట్టుకి ప్రతి ట్రీకి ఇలాగా కప్స్ అయితే ఆర్గనైజ్ చేసి పెట్టారు ఒక్కొక్కటి. సో, చూస్తున్నారు కదా, ఎవ్రీ ట్రీకి ఒక్కొక్క కప్ అయితే పెట్టారు. సో, నార్మల్గా మార్నింగ్ దాని నుంచి గ్లూ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి వెళ్తారంట. సో, ఇది వచ్చేసి చెట్లు, చెప్పాను కదా గ్లూ ప్లాంట్స్ అని. సో నెక్స్ట్ అయితే ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. సో, మేము ఇంకా మారేడుమిల్లిలో ఒక్క ప్లేస్ అనే కాదు, అన్ని ప్లేసెస్ కూడా చాలా బాగుంది. సో, వాటర్ వచ్చేసి చాలా నీట్ అండ్ ప్యూర్గా ఉన్నాయి. సో, ఆ వాటరే వీళ్ళు తాగేస్తారంట అక్కడ వాళ్ళందరూ. సో, మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయింది. మేము వేరే ప్లేస్ అయితే చూసుకున్నాము. సో, ఈ ప్లేస్కి వెళ్ళాము. సో, ఇక్కడికి వచ్చేసి ఎంత బాగుందంటే, సో పీస్ఫుల్ ఎవ్రీవేర్ పీస్. ఇంకా ఈ స్టోన్స్ అయితే మాత్రం చాలా క్లిస్టర్ క్లియర్ స్టోన్స్తో మాకైతే దొరికాయి. సో, ఏరేసుకొని సో ఒక్కొక్కటే మేమైతే హ్యాపీగా స్టోర్ చేసుకున్నాం. సో, మేము చేసుకున్నది చికెన్ అండ్ వెజిటేబుల్ పులావ్. అది కూడా కట్టెల పొయ్యి మీద. ఆ టేస్టే వేరు కదండి. సో, బిర్యానీ పులావ్ వచ్చేసి మేము నార్మల్ స్టవ్ మీద చేసాము. సో, హ్యాపీగా అయితే ఇది కూడా మధ్యలో సెలయేరు మధ్యలోనే మేము టేబుల్ ఆర్గనైజ్ చేసుకొని మేమైతే మొత్తం 7 మెంబర్స్ అయితే వెళ్ళాము. అలా ఒక్కొక్కరికి ఆర్గనైజ్ చేసుకుంటూ సో ఒక్కొక్క డిష్ అయితే మేము వేసుకుంటూ హ్యాపీగా మేము ఆ క్లైమేట్ని, ఆ వైబ్ని, ఆ వాటర్ ఫ్లోని ఎంజాయ్ చేస్తూ మేమైతే చాలా హ్యాపీగా అయితే తిన్నాము. సో, హార్ట్ అంతా మాత్రం చాలా ఆనందంగా ఉంది. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ అని నేనైతే చెప్తాను. సో, అలాగా రోడ్స్ ఎంటీ రోడ్స్ అనమాట. ఇంకా అక్కడ రోడ్ల మీదే లైక్ మేము ఆ పాయింట్కి అయితే వెళ్ళాం. అక్కడే మేము అన్నీ సెర్చ్ చేసుకున్నాం. సో, రోడ్స్ మీద అయితే సో మంకీస్ ఎన్ని ఉన్నాయంటే, సో నేనైతే నా లైఫ్లో అన్ని మంకీస్ నేను ఎప్పుడూ చూడలేదు. ఈ మారేడుమిల్లి రోడ్స్లో మాత్రం చాలా బాగుంది. సో, నెక్స్ట్ అయితే మేము వెంటనే హోటల్ అయితే బుక్ చేసుకున్నాం మోతుగూడెంలో. సో, ఇది వచ్చేసి రూమ్ టూర్. 1 ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు. ఇది నార్మల్ డబుల్ కాట్ బెడ్ విత్ టీవీ అండ్ రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది. నేను నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి ఏజెన్సీ ఏరియాలో రూమ్స్ ఇంత ఆర్గనైజ్డ్గా, ఇంత నీట్గా మెయింటైన్ చేస్తారు. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో, అలాగే నైట్ డిన్నర్ మేము ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాం. సో, ఇది కూడా ఇంకా ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయడం అంటే ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. సో, మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం. సో, ఎర్లీ మార్నింగ్ ఇది వచ్చేసి అరకు వెళ్తున్న ఒరిస్సా రూట్ పాయింట్. ఇది ఎర్లీ మార్నింగ్, ఇది 6 o'clockకి. సో, అక్కడైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మౌంటైన్ వ్యూ. సో, ఈ 2 వెహికల్స్లో అయితే మాత్రం మేము వెళ్ళాము. ఈ మా క్యూటీస్ ఈ 2 కూడా. సో, అలా మేము వెళ్తూ ఉంటే ఎక్కడైతే వ్యూ పాయింట్ బాగుందో అక్కడ మేమైతే ఖచ్చితంగా ఆగి అది విజిట్ చేసి చూసి అయితే వెళ్ళే వాళ్ళము. సో, ఇదొక వ్యూ పాయింట్. చూస్తున్నారు కదా వాటర్ ఎంత ఫోర్స్గా అండ్ చాలా భయంకరంగా ఉంది ఈ ఏరియా మాత్రం, కానీ చాలా బాగుంది. ఇదంతా ఒక వ్యూ పాయింట్. అదొక సెలయేరు. సో, నాకు అస్సలు నేను షూట్ చేయలేకపోయాను. అన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. ప్రతిదీ నేను ఎంజాయ్ చేసుకుంటూనే వెళ్ళాను. ఇవి అక్కడక్కడైతే షూట్ చేసిన వీడియోస్ ఇవి. నేను నా మొబైల్ అన్నీ చెక్ చేస్తే ఇవి కనిపించాయి. సో, ఇవే నేను వీడియో చేసి పెడుతున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా అయితే మాత్రం హ్యాపీగా ఉంది. సో, ఇదొక వ్యూ పాయింట్ నేను చెప్పాను కదా, అక్కడి నుంచి పడితే మాత్రం ఇంకా నో వే. సో, మేము అలా వెళ్తుంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయింది. మేము ఈ స్పాట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆన్ ద వే ఇది కూడా
అరకు ఒరిస్సా ఆన్ ద వేలో మేము ఈ సెటప్ని అయితే చేసుకున్నాం విత్ కట్టెలు పొయ్యి. సో మాకైతే చాలా బాగా యా నెక్స్ట్ మేము ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసాం. సో మేము చేస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాంగ్ విత్ మ్యాగీ. సో మేము యాక్చువల్లీ అరకు వెళ్ళాలి. సో ఈ మధ్యలో అయితే వ్యూ పాయింట్స్ చూసుకుంటూ అయితే వెళ్ళాము. సో హ్యాపీగా మేమైతే మాకు ఇష్టమైన డిషెస్ చేసుకున్నాం. మ్యాగీ ఎంతమందికి ఇష్టం మ్యాగీ? నాకైతే చాలా ఇష్టం. విత్ ఎగ్ మ్యాగీ, ఇది నాట్ నార్మల్ మ్యాగీ. సో అలాంగ్ విత్ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఈ రెండు కాంబినేషన్ అయితే మాత్రం సూపర్. ఇది స్టవ్ మీద చేసాం, నార్మల్ స్టవ్ మీద. సో ఫ్రైడ్ రైస్ వచ్చేసి మేము కట్టెల పొయ్యి మీద చేసాం, నో కర్రీ. ఈ రెండే సరిపోతుంది అనిపించింది. సో మేమైతే సౌండ్ సిస్టమ్ పెట్టుకుని హ్యాపీగా క్లౌడీగా అయితే ఉంది. సో మాకైతే ఇంకా చాలా హ్యాపీ మేమందరం. నిజంగా క్లైమేట్ అండ్ ఎవ్రీథింగ్ మాకు అనుకూలంగా అయితే ఉంది. మేము హ్యాపీగా అయితే లంచ్ అయితే చేసేసాం. సో అలా అగైన్ జర్నీ చేసుకుంటూ వెళ్తే, సో యస్ దిస్ ఈజ్ అ మెయిన్ ఫేజ్ అరకు వ్యూ పాయింట్. సో సన్ రైజ్ వ్యూ పాయింట్ ఇది. మేమైతే హ్యాపీగా ఉన్నాము. ఈ అరకు వ్యూ పాయింట్ అనేది నా డ్రీమ్. సో ఆ రోజైతే నిజంగా నాకు చాలా అయితే ఎస్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. వ్యూ పాయింట్. సో సన్ రైజ్ అయితే మేము అక్కడే ఉన్నాము, సన్ రైజ్ వ్యూ పాయింట్ చూసాము. సో అక్కడైతే మేము ఈ పాట్ అయితే రెడీ చేసాం. సో అది మాకు ఇచ్చేసారు. సో అరకులో మేము ఉన్న రూమ్ టూర్ అయితే ఇది. మేమైతే గ్రీన్ ల్యాండ్ రిసార్ట్ని అయితే మేము బుక్ చేసుకున్నాం. సో యస్ దిస్ ఈజ్ ద రూమ్ టూర్. రూమ్ కూడా చాలా నీట్గా, స్పేషియస్గా, ఆర్గనైజ్డ్గా ఉంది. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రిసార్ట్ అన్నది ఇంత బాగుంటుంది అనేసి. సో దిస్ ఈజ్ అల్టిమేట్ రూమ్. మేము స్టే చేసిన రూమ్స్ అన్నీ చాలా అయితే బాగున్నాయి. లిటరలీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నీట్గా బాగుంటుందని. సో యస్ దిస్ ఈజ్ అ రూమ్ టూర్. సో బెడ్రూమ్ అండ్ అది వాష్ ఏరియా. సో యస్ దిస్ ఈజ్ అ ఏసీ రూమ్ అనమాట. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అనేసి. సో దిస్ ఈజ్ అ రూమ్. మేము స్టే చేసిన డబల్ రూమ్స్ తీసుకున్నాము, బాయ్స్ అండ్ గర్ల్స్ వేరేగా. సో దిస్ ఈజ్ చాలా రూమ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా. సో రూమ్ నుంచి మేము చెక్అవుట్ అయ్యాక అరకు కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇవన్నీ కాఫీ ట్రీస్, కాఫీ అండ్ మిరియాలు ఇవన్నీ. ఎస్ కాఫీ అండ్ మిరియాలు ప్లాంటేషన్స్ ఇవన్నీ. సో ఇది కూడా ఒక మౌంటైన్ మీద ఎక్కుతున్నట్టు అనిపించింది ఫీల్ అయితే మాత్రం. సో మేము అలాగా ప్రతి ప్లేస్ అయితే మేమైతే విజిట్ చేసాం. అన్నీ నేను షూట్ చేయలేకపోయాను, నాకు అసలు నేను ఎంజాయ్ చేయడానికే నాకు టైం అయితే మొత్తం సరిపోయింది. సో దిస్ ఈజ్ అ కాఫీ బీన్స్. దీంట్లో నుంచే కాఫీ అన్నది రెడీ అవుతుందంట. సో ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను. సో అందుకే మీకు చూపిద్దామని చెప్పి కూడా నేను షూట్ చేశాను. ఇంకా అలాగా వెళ్తుంటే మాకు ఒక పార్క్ కనిపించింది. దిస్ ఈజ్ అ పార్క్ ఏరియా. సో అక్కడ కూడా మేము వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం. సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఘాటీ రోడ్స్ ఎవ్రీథింగ్. సో మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. సో ఈ వాటర్ ఫాల్ దగ్గర ఇలా చిన్న స్టాక్ మార్కెట్స్ అయితే పెడతారు. సో ఇవన్నీ లేడీస్ వీకే ఈ వీడియో. చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంది, మేమైతే తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది అరకు వ్యూ పాయింట్లో సన్ రైజ్ వ్యూ పాయింట్లో